అక్కడ మేము నెఫీలీ సంబంధులైన ఆనాకు వంశపు వారిని మేము చూసాము. వాళ్ళు మా దృష్టికి ఎంత ఎత్తర్లు ఉన్నారంటే, వాళ్ళు మమ్మల్ని చూస్తే వాళ్ళకి మిడతల్లాగా కనపడ్డాం. వాళ్ళు మమ్మల్ని చూసిన మిడతల్లాగే ఉన్నాము, వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే కూడా మిడతల్లాగే ఉన్నాము. వామ్మో, మనం వాళ్ళ మీద పోరాడి గెలవలేము, ఇది అసంభవము అని వారు అన్నారు. ఈరోజు నువ్వు పదే 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 తరమబడుతున్న పాపం ఏదైతే ఉందో అది నీకు కనానీయుల ఆజానుబాహుల్లా కనపడుతుంది. అది ఏదైనా కావచ్చు. నీకు తెలుసు నీలో ఉన్న లోపమేదో పాపమేదో. ఎంతమంది ఒప్పుకుంటారు? నీలో ఉన్న లోపాలు నీకు తెలుసా లేదా అంటే, నా వీక్నెసెస్ ఏవో నాకు తెలుసా నా వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. నా సంబడం అంతా నాకు బాగా తెలుసు. ఓకేనా? చాలా సంతోషం. పదే పదే ఓడిపోతున్నా ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు గుండెల్లో భయం కలుగుతుంది. అమ్మో, ఏంది నేను నిజంగా ఇంత మత్తులో ఉన్నానేంది, ఇంత బరి తెగించానేంది, ఎటుపోతున్నాను, ఏం పని చేస్తున్నాను, ఎంత చండాలంగా ఉన్నాను, నా ఆలోచనలు ఎంత దిగజారిపోయినాయి, ఎందుకు ఇంత మత్తుండైపోయాను, ఎంత ఆత్మీయతలోంచి దిగజారిపోయాను, ఏంటి నా పరిస్థితి అని నలిగిపోతావు విన్నప్పుడు. అది నీ మనసులో ఉన్నప్పుడు అది 2 రోజులు 3 రోజులు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, జస్ట్ ఇంటికి పోయి అది ఓపెన్ చేసావు అనుకో, ఇప్పటిదాకా నేను చేసిన ప్రసంగం అవునా? ఇదొకటి తయారైంది. ఇప్పుడు మన మెదడులో ఉన్న వాక్యం హృదయాల్లోకి పోకుండా మెదడు నుంచి ఖాళీ చేయటానికి ఇదొకటి తయారైంది. అయితే ఒక మాట, ఈ కొంతమందికి అలా ఉండదు మనసు, పదే పదే భేదిస్తూ ఉంటుంది హృదయం. దేవుడు నాతో స్ట్రైట్గా మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు నాతో, నన్ను క్లియర్గా హెచ్చరించాడు, నా లైఫ్ని ఎత్తి బాహటంగా మాట్లాడాడు నా దేవుడు, నా ముసుగు ఊడదీశాడు నా దేవుడు. ఎట్లా చేయాలి నేను? ఎట్లా చేయాలి? ఒక్కటే, నేనేం గెలవలేకపోతున్నాను. కనానులోని ఆజానుబాహుల్లాగా ఈ బలహీనతలు నన్ను చుట్టుముట్టాయి. వాటిని చూసి నన్ను చూసుకుంటే నా వల్ల అయ్యేటట్లేదు, నా గతి ఏంటి అన్నది ప్రశ్న. దీనికి నా దేవుని సమాధానం ఏంటంటే, నన్ను ఆశ్రయించు, నీ పక్షంగా యుద్ధం నేను చేస్తానంటాడు ఆయన. ఇదే పరిష్కారం ఆయన. మీరు చెప్పండి, కనానులో ఉన్న ఎత్తర్లని దేవుడు ఖాళీ చేశాడు. అందరినీ దేవుడే చంపేశాడా? కొందరిని దేవుడు చంపితే కొందరిని ఇశ్రాయేలీలు చంపారా? సరిగ్గా ఆలోచించి నాకు ఆన్సర్ చేయండి, ముగిస్తాను నేను. మీ నమ్మకం కోసం బైబిల్ కూడా మూసేస్తున్నా, మీ మనశ్శాంతి కోసం. అమ్మయ్య అయిపోయింది అని మీరు ఆనందపడటానికి మనసులో ఆనందపడతారా? నా ప్రశ్నకి జవాబు చెప్పండి. కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు పూర్తిగా అక్కడున్న జనాల మొత్తాన్ని కూడా దేవుడే హతము చేశాడా, ఇశ్రాయేలీలు హతం చేశారా? తప్పు. కొందరిని దేవుడు హతం చేశాడు, కొందరిని ఇశ్రాయేలీలు హతం చేశారు. ఓకేనా? రైట్. దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు కొట్టలేని వారిని ఆయన కొట్టాడు, వీళ్ళు కొట్టగలిగే వాటిని వీళ్ళకి అప్పగించి మీరు చేయండి అన్నాడు. ఇది కీలకం. అందుకే ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళి ఒక్కొక్క ఏరియాని ఆక్యుపై చేశారు, వాళ్ళ మీద ఫైట్ చేసి. రూబేనీలు ఒక బ్యాచ్ మీద పడ్డారు, యోధా గోత్రీకులు ఒక ప్రాంతంలో ఒక బ్యాచ్ మీద పడ్డారు, ఏమండి దాను వంశస్థులు ఒకదాని మీద పడ్డారు, ఎఫ్రాయిం గోత్రీకులు ఒకదాని మీద పడ్డారు. అట్లాగా గోత్రాల వారీగా స్వాస్థ్యాలు పంచుకొని వాటిని ఆక్రమించుకోవటానికి అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు కొట్టి తరిమి ఆ ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకున్నారు.